2 లెటర్స్, 2 అక్షరాలు మొత్తం ప్రపంచాన్నే మార్చేసింది. అది మన కోసం మెసేజెస్ చేస్తుంది, ప్లాన్స్ చేస్తుంది, ప్రపంచంలో ఉన్న ఏ ఇన్ఫర్మేషన్ అన్న నీ ముందు పెడతా. ఇట్ రైట్స్ అవర్ కోడ్స్, మెసేజెస్ అండ్ ఇట్ ఈవెన్ ప్లాన్ అవర్ ట్రిప్ అండ్ వాట్ ఎవర్ వీ నీడ్. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఏఐ? వెన్ డిడ్ ఇట్ బిగిన్? Who controls it? Hey guys, this is episode 1 of Knowing Everything. Artificial intelligence is not a machine or a software. It's a branch of computer science that allows machines to think, learn and make decisions like us instead of following fixed commands. AI will observe patterns, learn from data and adapts its own. Imagine ఒక స్టూడెంట్ ఎప్పుడు నిద్రపోడు, ఎప్పుడు మర్చిపోడు, ఇంకా ప్రతి సెకండ్కి లక్షల ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకుంటాడు. దట్స్ ఏఐ. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏఐ స్టార్టెడ్ వే బ్యాక్ ఇన్ 1956 ఎట్ ఏ సమ్మర్ వర్క్షాప్ ఆఫ్ డార్ట్మౌత్ కాలేజ్ ఇన్ యుఎస్. ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్కి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఏమంటే, కెన్ మెషిన్స్ థింక్? ఈ ఒక్క క్వశ్చన్ మొత్తం ప్రపంచానికి రెవల్యూషన్ తెచ్చింది. ఫ్రమ్ సింపుల్ రూల్ బేస్డ్ programs to today's self-learning algorithms like ChatGPT, Gemini and all. AI is evolved faster than any other technology in the history. Who controls AI? నిజమేంటంటే దీన్ని మొత్తం ఎవరు కంట్రోల్ చేయలేరు. బట్ బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఈ రేస్లో ముందుంటాయి. కానీ ఏఐ మన నుంచే నేర్చుకుంటుంది. దట్ మీన్స్ most powerful intelligence is trained by only by our human beings. మనం చేసే ప్రతి షేర్, లైక్, ప్రాంప్ట్, మెసేజెస్, క్వశ్చనింగ్, దానికి ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ కూడా లర్నింగ్ లాంటిది. హౌ ఏఐ వర్క్స్? సరే, ఏఐ ఎట్లా వర్క్ అవుతుందో నేను చెప్తా వినండి. దానికి మనకు తెలిసినట్టు తెలీదు. ఇట్ లెర్న్స్ ఫ్రమ్ ప్యాటర్న్స్ ఆఫ్ మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ డాటా ఆర్ ఇన్ఫర్మేషన్. ఎట్లా అంటే AI learns through a process called machine learning. You give it a millions of examples like voice, word, videos and it studies the differences and similarities. Over time, it starts predicting patterns on its own. Just like మనం ఒక ఆన్సర్ని మళ్ళీ చదివి గుర్తుపెట్టుకుంటాం చూడండి, అలా. కానీ AI just in seconds. Some AI models go even deeper. They use neural network just like మన బ్రెయిన్ న్యూరాన్స్కి డిజిటల్ వర్షన్. ఈచ్ న్యూరాన్ టేక్స్ ది ఇన్ఫర్మేషన్ అండ్ పాసెస్ టు ది నెక్స్ట్ అండ్ దే అండర్స్టాండ్. ఇప్పుడు మీరు ఏఐకి వాట్ ఈజ్ యూనివర్స్ మేడ్ ఆఫ్ అని క్వశ్చన్ అడిగితే నార్మల్గా గూగుల్ లెక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. ఇట్ స్కాన్స్ ప్యాటర్న్స్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఇట్ రీడ్ బుక్స్, రీసెర్చ్ పేపర్స్, వెబ్సైట్, వికీపీడియాస్ అండ్ ఇట్ ప్రిడిక్ట్స్ వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మేక్స్ ది మోస్ట్ సెన్స్. It's not magic, it's probability. AI guesses the accurate answers based on the patterns what it learned. That's how it tells the exact information, not because it knows the truth, but because it predicts better than anything else. అసలు AI ఎందుకు డౌట్ వచ్చిందా? We built AI to help us to make decisions and solutions faster. But what happens when this intelligence starts affecting us in many ways? In next episode, we will see the unseen side of AI. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Done.